పుస్తకం పేరు, అసలు శీర్షిక ద టీచింగ్ ఆఫ్ రమణ మహర్షి, రమణ మహర్షి బోధనలు. రచయిత ఆర్థర్ ఆస్బోర్న్. అనువాదం జిఆర్కే మూర్తి. అధ్యాయం 1, మూల సిద్ధాంతం. ఈ కృతిలో తొలి అధ్యాయం శీర్షిక మూల సిద్ధాంతం కావటం వేదాంత మనస్తత్వం గల చదువర్లకు వింతగా తోచవచ్చు. పుస్తకం అంతా సిద్ధాంతానికే అంకితమైనట్లు కనిపించవచ్చు. వాస్తవానికి ప్రతి ఆధ్యాత్మిక ఆచార్యుల వలనే మహర్షి సిద్ధాంతం కంటే ఆచరణయోగ్యమైన శిక్షణా కార్యక్రమం మీదే ఆసక్తి కనబరిచారు. ఆచరణకు, అభ్యాసానికి మూలంగా నిలవటమే సిద్ధాంతం ప్రయోజనం. భక్తులు. బుద్ధుడు భగవంతుణ్ణి గురించిన ప్రశ్నలు పట్టించుకునేవారు కాదట. భగవాన్. అవును, ఆ కారణంగానే ఆయనను నాస్తికుడనేవారు. భగవంతుడు ఆ పరిధిలో విషయాల్ని గురించి పండిత గోష్ఠుల కంటే సాధకులకు ఇప్పుడే, ఇక్కడే సచ్చిదానందానికి దారి చూపాలని బుద్ధుడి ఆశయం. భక్తులు. యోగ విముక్తి సాధించటానిక్గాని, వాస్తవం అంతా ఒకటేనని సద్యస్ఫురణతో అవగాహన చేసుకునటానిక్గాని విజ్ఞానశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, భౌతిక శాస్త్రాల అధ్యయనం సాయపడుతుందా? భగవాన్. చాలా కొద్ది. యోగను గురించి కొంత శాస్త్రజ్ఞానం అవసరం. అది పుస్తకాలలో సులువుగా దొరుకుతుంది. ఆచరణలో అమలుపరచటం అవసరం. సోదాహరణమైన శిక్షణ అత్యంత సహాయకారి అవుతుంది. ఒక వ్యక్తి సద్యస్ఫురణలో గ్రహించవలసిన సత్యాన్ని, దాని పనిచేసే విధానాన్ని, స్వభావాన్ని గురించి తనను తాను కష్టపడి ఒప్పించుకోవచ్చు. కాని అసలైన సద్యస్ఫురణ అనుభూతి వంటిది. అందుకు అభ్యాసం, వ్యక్తిగత సంపర్కం అవసరం. కేవలం పుస్తకాల చదువు చాలదు. జ్ఞానోదయం కలిగిన తర్వాత వివేకభారాలు అన్నీ వ్యర్థ ప్రయాసలు, విసిరివేయవలసినవి. సిద్ధాంతం, సూత్రాలు, వేదాంతాలలో మునిగిపోయి చదువుతూ కూర్చుంటే అది అనారోగ్యకరం. కేవలం మానసిక వ్యాయామం మనిషి ప్రకృతిని మార్చలేదు. మానసిక వ్యాయామం సులువు. కనుక ముఖ్య ప్రయత్నమైన ఆధ్యాత్మిక ప్రయోజనం నుంచి సాధకుడిని దారితప్పించుతుంది. మనలో విధివ్రాలు తెలిసిన వారి జననం ఎక్కడ్నుంచి అని విచారించి ఆ విధివ్రాతను నుదుటినుంచి చెరిపివేయటానికి ప్రయత్నించని వారి విద్య ప్రయోజనమేమిటి? వారు గ్రామఫోన్ స్థాయికి దిగజారిపోయారు. వారు అదిగాక మరేమిటి అరుణాచల? ఎంత చదువు ఉన్నా అహంకారం తగ్గని వారికంటే చదువుకోనివారు మేలు. చదువురానివారు అనునిత్యం పట్టి ఉండే ఆత్మభూషణ ఉక్కి పిడికిల్నుంచి తప్పించుకున్నారు. సుడులు తిరిగే ఆలోచనలు, మాటల సుడిగుండం నుంచి తప్పించుకున్నారు. సంపదను వెంటాడే శ్రమనుంచి తప్పించుకున్నారు. ఒకటి కాదు, అనేక దుష్టశక్తుల్నుంచి వారు తప్పించుకున్నారు. అలాగే ఆయన దృష్టిలో సిద్ధాంత చర్చలు నిరుపయోగాలు. ప్రతి ఒక్కరి హృదయ కుహరంలోనూ శాశ్వత సత్యం నెలకొని ఉన్నది. అజ్ఞానంలోంచి కలిగే భ్రమ కారణంగా జీవి దానిని గుర్తించలేకపోతున్నాడు. దానికి కట్టుబడి ఉండలేకపోతున్నాడు. దానికి బదులు అది ఉన్నదా లేదా, అది సగుణమా నిర్గుణమా, అది ద్వైతమా అద్వైతమా అనే వాదనలతో కీచులాడుకుంటూ ఉంటారు. శాశ్వతమూ పరిపూర్ణమూ అయిన దానికి భిన్నంగా మరేదైనా కనిపించగలదా? ఇటువంటి వివాదానికి అంతమంటూ లేదు. కనుక ఆ వాదనలోకి దిగకండి. మనసు అంతర్ముఖం చేసి దీనికంతటికీ ముగింపు పలకండి. తర్కానికి, వివాదానికి అంతమంటూ లేదు. దురదృష్టవశాత్తు చివరికి శాస్త్రాలు కూడా నిరర్ధకాలు. మనలను మించిన ఉన్నత శక్తి లేదా ఆత్మ ఉన్నదని చెప్పటానికి, అది చేరుకునే మార్గం చూపటానికి శాస్త్రాలు ఉపయోగపడతాయి. వాటి ముఖ్య ప్రయోజనం అంతవరకే. ఆ తర్వాత అవి నిరర్ధకాలు. అయితే అవి అన్నీ బృహద్గ్రంథాలు, ప్రతి సాధకుడి అభివృద్ధికి అనుసరించనలవిగానివి. సాధనలో ఎదుగుతున్న వ్యక్తి అంతవరకు తాను సాధించిన ప్రగతి గమ్యం చేరుకోవటానికి తాను అధిగమించవలసిన స్థాయిలకు ఇవి సోపానాలు మాత్రమేనని గ్రహించుతాడు. అది జరిగినప్పుడు లక్ష్యం ఒకటే మిగులుతుంది. మిగిలినదంతా శాస్త్రాలతో సహా అంతా నిరర్ధకమవుతుంది. కొన్ని సమయాలలో ఆయన వేదాంతం, దాని అన్ని మెలికలు మెలకువలు వివరించారు. కాని అది కేవలం అతిగా ఆలోచించేవారి బలహీనతకు ఒక రాయితీ వంటిది మాత్రమే. తన ఆత్మశోధనలో ఆయన దీనిని వివరించారు. ఆ వివరణ ఒకటి ఇక్కడ పొందుపరుద్దామనుకున్నాను. కాని ఇదిగో ఈ ప్రకరణం దర్శనమిచ్చింది. విభిన్న ప్రకృతుల వేదాంతం క్లిష్ట అంశాలు విపులీకరించి సత్యాన్ని తెలియబరుస్తుందని చెబుతారు. కాని అది Sample complete. Ready to continue?